తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో ఒక పెద్ద గొడవ జరుగుతుంది, రగడ జరుగుతుంది. అంటే కోట్లాది మంది మత విశ్వాసాల మీద దెబ్బ అని చెప్పొచ్చు. మరి ఇది ఎవరు చేసిరు తప్పు అనేది ఖచ్చితంగా తేల్చాలి, వాళ్ళకు కఠిన శిక్ష ఇవ్వాలి. ఎందుకంటే పరమ పవిత్రంగా భావించేటువంటి తిరుపతి లడ్డులో కొన్ని మాంసం ఆనవాళ్ళు మీన్స్ ఆ మాంసం నుంచి తయారు చేసినటువంటి నెయ్యి, ఆ కొవ్వు మాంసం నుంచి తీసినటువంటి కొవ్వుతోటి ఆ నెయ్యి తయారు చేశారు, దాన్నే వాడిరు అనేది. అంటే చాలా రోజుల నుంచి తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యత తగ్గింది అని ఎప్పటి నుంచి అంటున్నాను. నిజంగా అంటే తిరుమలలో చాలా అంటే అరాచకాలు ఎట్లయిపోయినాయి అంటే అక్కడ టికెట్ల కోసం పైరవీలు, పైన రూమ్ల కోసం పైరవీలు, ప్రతిదీ పైరవీలు. ఎంతో కష్టపడి మెట్లకి పోయేటోళ్ళకి కూడా దర్శనం టికెట్లు ఇస్తలేరు. అదేనో కిందనే ఇస్తారంట, కొండ కింద టికెట్లు ఇస్తే పొద్దుగాల తెల్లవారుజామున 4కి పోయి లైన్లో నిలబడి తీసుకొని వాళ్ళు బస్తాన్ని ఎక్కిపోవచ్చు, ఎల్లకన్నా వెళ్ళిపోవచ్చు. నడకదారి టికెట్లు నడకదారిలో ఇవ్వాలి, మధ్యలో ఎక్కడనో ఇవ్వాలి. ఎవరైనా కొండ కింద ఇస్తారా? సరే, ఇవన్నీ పక్కన పెడితే లడ్డు ఎంతో అంటే లడ్డూను తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకొని తింటారు. తిరుపతి పోయి వచ్చిరంటే అందరికీ పంచుతారు ఆ లడ్డూను కొంచెం. అలాంటి లడ్డూ ప్రసాదంలో ఇక్కడ చూడొచ్చు, నెయ్యి, కల్తీ నెయ్యి వాడిర్రు, జంతువుల కొవ్వు నుంచి తయారు చేసినటువంటి కల్తీ నెయ్యి వాడిరు అనేది మాత్రం ఒక సంచలనం సృష్టిస్తుంది దేశవ్యాప్తంగా. దీని మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరు చేసిరు అనేది నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు ఈ లడ్డు పంచాయతీ వెళ్ళిందట. ఇక భారత ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి ఇక్కడ చూడొచ్చు సురేష్ చౌహాన్కే అనేటువంటి ఒక న్యాయవాది ఈయన భారత ప్రధాన న్యాయమూర్తికి ఒక లెటరు రాసిరట. దీని మీద విచారణ జరపాలని, మత విశ్వాసాలను దెబ్బతీసిరు, ఖచ్చితంగా వాళ్ళను మీద చర్యలు తీసుకోవాలని అయితే వాళ్ళు పిటిషన్ అయితే వేసిరు. దాని మీద విచారణ జరుగుతుందేమో చూడాలి. మరి ఇక్కడ దీంతో పాటు ఇక్కడ చూడొచ్చు హిందూ మత విశ్వాసాలను దెబ్బతీసిరు, హిందూ ధర్మంపై భారీ కుట్ర జరుగుతుంది అని ఇక్కడ బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నారు. సిబిఐ విచారణ చేపట్టాలి అని చంద్రబాబుకు లెటర్ కూడా రాసిరట బండి సంజయ్. లడ్డూలో జంతువుల కొవ్వు వాడకం మీద ఆందోళన వ్యక్తం చేసిరట. నిజంగా అంటే రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి హిందువుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అని అందరూ ఖచ్చితంగా డిమాండ్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ చూడొచ్చు ఈ కల్తీ నెయ్యి మీద ఇక్కడ డిఫరెంట్ వాదనలు వచ్చినాయి. మాజీ సీఎం జగన్ ఒక వాదన చెప్తున్నారు, ఇక్కడ టీటీడీ ఈవో ఇంకొక వాదన చెప్తున్నారు. టీటీడీ ఈవో శ్యామలరావు ఇక్కడ చూడొచ్చు మనము కన్ఫర్మ్ చేసిండు, నిజంగానే కల్తీ నెయ్యి వాడిరు లడ్డు తయారీలో, ఈ జంతువుల కొవ్వు కలిసినటువంటి కల్తీ నెయ్యి వాడిరు, ఈ రిపోర్ట్ కూడా అదే తేల్చింది అని టీటీడీ ఈవో శ్యామలరావు కన్ఫర్మ్ చేసిరట. ఇక ఈవోనే కన్ఫర్మ్ చేశారు కాబట్టి అది పక్క. మరి ఆ నెయ్యి ఎప్పటి నుంచి వాడుతున్నారు, అసలు ఇంత అరాచకానికి ఎవరు తెగబడ్డారు? నిజంగా మత విశ్వాసాలను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తిరుమలలో అన్య మతస్థులు వెళ్తున్నారు, అక్కడ అంతా వాళ్ళదే రాజ్యం నడుస్తుందని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. పరమ పవిత్రంగా భావించేటువంటి కోట్లాది మంది ఆరాధ్య దైవమైనటువంటి తిరుమల వెంకటేశ్వరుని సన్నిధిలో ఇలాంటి దారుణం జరగడం మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. మరి ఇక్కడ జూలై 6న 2 ట్యాంకర్లను ఈ ల్యాబ్కు పంపించారంట. దీంట్లో నాణ్యత లేదు అని తేలిందట. కల్తీ జరిగిందని తేలిన వెంబడే ఏఆర్ డైరీ నెయ్యిని వాడడం ఆపేసిరట. మరి బాధ్యుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయం మీద కూడా కమిటీ వేసినామని ఈవో శ్యామలరావు చెప్తున్నారు. మరి దీనికి పూర్తి విరుద్ధంగా ఇక్కడ మాజీ సీఎం జగన్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ శ్రీవారి దేవుని లడ్డూ పేరుతో చంద్రబాబు మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అలాంటివి ఏమీ లేవు. శ్రీవారి దేవుని లడ్డూ పేరుతో మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారం అంతా ఒక కట్టుకథ. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడారు. దశాబ్దాల నుంచి ఒకే విధానంలో లడ్డూ తయారీ కొనుగోలు ప్రక్రియ జరుగుతుంది. జూలై 12న శాంపుల్ తీసుకున్నారు. ఆ టైంలో సీఎంగా ఉన్నది ఎవరు? చంద్రబాబే ఉన్నారు కదా. మరి జూలై 17న టెస్టుకు పంపించారు. 2 నెలల క్రితం రిజెక్ట్ అయితే ఇప్పుడెందుకు బయటికి తీసుకున్నారు? ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అని అంటున్నారు జగన్. మరి డైవర్షన్ పాలిటిక్సా, ఏ పాలిటిక్సా కానీ జంతువుల కొవ్వుతో తీసినటువంటి నెయ్యి వాడడం అనేది పచ్చి నిజము. ఆ రిపోర్ట్లు అవే అయితే చెప్తున్నాయి. మరి నిజంగా రిపోర్ట్లు అయితే అవ్వద్దని చెప్పవు కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్యలు అయితే తీసుకోవాలి. మరి ఆ బాధ్యులు ఎవరున్నా కానీ వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. మరి ఏం జరుగుతుంది అనేది అయితే మనం చూడాలి. కానీ ఇటువంటి దుర్మార్గులను మాత్రం ఇడిచిపెట్టొద్దు. ఎందుకంటే హిందూ ధర్మం మీద అనేక రకాలుగా దాడి జరుగుతుంది.
అసలు హిందువులు ఐక్యంగా ఉండొద్దు అని చాలా శక్తులు మనకు ప్రయత్నాలు చేస్తున్నాయి. దానిలో భాగంగానే ఇలాంటివి ఈ దేవుళ్ళని కించపరచడం ఇలాంటివి చేయడము, ఇంకా కులాల పేరున మొత్తం విడగొట్టడము, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. హిందువులు నిజంగా ఇక ప్రపంచంలో ఉన్నటువంటి మెజారిటీ హిందువులు ఉన్నటువంటి దేశం ఓన్లీ భారతదేశం. ఈ భారతదేశంలో హిందూయిజాన్ని దెబ్బతీయాలని చాలా రకాల కుట్రలు జరుగుతున్నటువంటి మాట వాస్తవం. హిందువులు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కుల మతాలు వర్గ విభేదాలతోటి విడిపోతే హిందువులు తర్వాత ఇంకో 50 ఏళ్ళకు 60 ఏళ్ళకు హిందువులకు బతకనికి ఇంకో దేశం కూడా ఉండని పరిస్థితి కూడా ఏర్పడే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా హిందువులు మేల్కోవాల్సిన అవసరం మాత్రం ఉంది. ఈ ఘటన ఇంకా గట్టిగా నిరూపిస్తుంది.